गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీ గురుదేవ్. చదువుదాం శ్లోకము. అపానే జుహ్వతి ప్రాణం अपाने जुह्वति प्राणं ప్రాణే పానం తథా పరే प्राणे पानं तथा परे ప్రాణాపానగతిరుద్ధ్వా प्राणापानगतिरुद्ध्वा ప్రాణాయామపరాయణః. प्राणायामपरायणाः. సో అపరే వేరొక ఇంకొంతమంది వాళ్ళు ఎలా యజ్ఞం చేస్తున్నారు. ప్రాణాయామ పరాయణులు. ప్రాణాయామ పరాయణ అంటే ప్రాణాయామమునందు ఒక మంచి పట్టుదల కలవారు, అంటే ప్రాణాయామం నందు చాలా ఎక్కువ ఆసక్తి కలవారు. వాళ్ళు ప్రాణాయామము చేస్తున్నారు. ప్రాణాయామము కూడా ఒక యజ్ఞమే అంటున్నారు. ఎలా యజ్ఞం అవుతోంది? అపానే జుహ్వతి ప్రాణం. అపానము అంటే గాలి పీల్చుకోవడం, లోపలికి గాలి పీల్చుకోవడాన్ని అపానము అంటారు. గాలి వదిలేయడాన్ని ప్రాణము అంటారు. ప్రాణము అంటే గాలి వదిలేయుట, అపానే అంటే గాలి పీల్చుకోవట. సో ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాము, ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాం. శ్వాస తీసుకున్న వెంటనే ఏమవుతుంది? శ్వాసని వదిలేస్తాం కూడా. సో తీసుకున్నటువంటి శ్వాసని వదిలేసే శ్వాసలో విలీనం చేస్తున్నారు. అది అపానే జుహ్వతి ప్రాణం. అంటే లోపలికి పీల్చినటువంటి గాలిని బయటికి వదిలేసే గాలిలో హోమము చేయుట అని చెప్తున్నారు. అది ఒక హోమమే, అంటే ఆ శ్వాస యొక్క గతిని గమనించుట. అలాగే దానికి రివర్స్, ప్రాణే అపానం జుహ్వతి. ఆ జుహ్వతి దానికి కూడా అన్వయించుకోవాలి. ప్రాణే అపానం జుహ్వతి అంటే ప్రాణమునందు. ఇప్పుడు శ్వాసని బయటకు వదిలేస్తున్నాము, పూర్తిగా శ్వాస బయటకు వదిలేసాము. ఆ మరుక్షణం ఏం చేస్తాము? మళ్ళీ శ్వాస పీల్చుకుంటాం. సో బయటికి వదిలేసినటువంటి శ్వాసను మళ్ళీ పీల్చుకునే శ్వాసలో హోమము చేయుట. బయటికి ఎందుకు వదిలేస్తున్నాము అంటే పీల్చుకోవడానికే వదిలేస్తున్నాం కదా. అది హోమం అంటే ఏంటి? హోమము అంటే వదిలేయుట అంటే ఇది నాది కాదు, ఇదం నా మమ అనే ఉద్దేశంతో చేస్తారు హోమము. సో బయటికి వదిలేసే గాలిని వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు అంటే మళ్ళీ గాలి పీల్చు లోపలికి వెళ్ళడానికి. సో బయటికి వదిలేసిన శ్వాసను లోపలికి వచ్చే శ్వాసలో విలీనము చేయుట, ఆరు హోమము చేయుట. సో ప్రాణే అపానం జుహ్వతి. చూడండి, ప్రాణాయామం కూడా ఎంత చక్కగా అది ఒక హోమము అని దాన్ని ఒక రూపకంతో చెప్తున్నారు. సో అపానే ప్రాణం జుహ్వతి, ప్రాణే అపానం జుహ్వతి అంటే లోపలికి పీల్చుకున్నటువంటి గాలిని శ్వాసను బయటికి వదిలేసే శ్వాసలో హోమము చేయుట, మళ్ళీ అలాగే బయటికి వదిలేసిన శ్వాసను లోపలికి పీల్చుకునే శ్వాసలో హోమము చేయుట. అది కూడా ఒక యజ్ఞమే అంటున్నాం. ఇంకొంతమంది ఎలా చేస్తారు ప్రాణాయామము? ప్రాణాపాన గతిరుత్వ. ఆ ప్రాణాపాన గతిని అంటే గాలి పీల్చుకొనుట, వదిలేయుట అనే వాటి యొక్క గతిని బంధించి దాన్ని వేరే రిథంలో పీల్చి, అంటే లోపల గాలిని దిగ్బంధించుట, అలాగే బయట గాలిని దిగ్బంధించుట. ఇప్పుడు చూడండి, శ్వాస అంతా వదిలేసి అలా శ్వాస తీసుకోకుండా 2 క్షణాలు ఆగేమనుకోండి. ఆ క్షణములో మీరు జాగ్రత్తగా గమనిస్తే పూర్తిగా శ్వాస వదిలేసి మనము శ్వాస పీల్చుకోకుండా అలా బయట దిగ్బంధనం చేసి ఉంచామనుకోండి. ఎన్ని క్షణాలు ఉంచుతాం? చాలా తక్కువ, కొన్ని సెకండ్స్ ఉంచగలుగుతాం అలాగా. కానీ ఆ కొద్దిపాటి సెకండ్స్లోనూ మనసు నిలకడగా ఉంటుంది. ఇంకా అక్కడ ఆ కొద్ది క్షణాల్లోనూ వేరే ఆలోచనే ఉండదు కరెక్ట్గా. ఎందుకంటే ప్రాణాయామం అలా పనిచేస్తుంది మరి. సో అలా చేసి మీరు గమనించి చూడండి, శ్వాస పూర్తిగా వదిలేసి
మనము గాలి పీల్చుకోకుండా అలా కొద్ది క్షణాల పాటు ఉంటే ఆ కొద్ది క్షణాలు మనసు క్వైట్గా నిలకడగా ఉంటుంది. సో అందుకనే దాన్ని హోమము అంటున్నారు. సో ఈ విధంగా పీల్చి వదిలేసే గాలిని, శ్వాస యొక్క గతిని మార్చుట, దానికి ప్రాణాపాన గతి రుద్ధ్వా. దాన్ని అంటే లోపల దిగ్బంధనము, అలాగే అంతర దిగ్బంధనము, బాహ్య దిగ్బంధనం, రెండు కూడా చెప్తారు. శంకర్లు కూడా వాటి టెక్నికల్ పేర్లు కూడా చెప్తారు ఇప్పుడు భాష్యంలో. సో ఇలాగా అలా చేయుట కూడా ఒక హోమమే. ఆ ప్రాణాయామం చేస్తే మనం ప్రాణాయామం చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటూనే ఉంటుంది. కాసేపు ప్రాణాయామం చేస్తే మనసు క్లారిటీ ఉంటుంది, కాస్త స్ట్రెస్ తగ్గుతుంది, మనసులో ఉన్నటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. అది ఎలా ఎలా అవుతుంది అంటే ఏమో, ప్రాణాయామం చేస్తే మాత్రం కాస్త ఫ్రెష్గా అనిపిస్తుంది. అలాగే మనము నాడి శోధనము అంటాం. అంటే చంద్రనాడి నుంచి గాలి పీల్చి సూర్యనాడి నుంచి వదిలేయడం, ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చి రెండో సైడ్ నుంచి వదిలేయడం, అలా మళ్ళీ రివర్స్ సైడ్ నుంచి గాలి పీల్చి అటు నుంచి వదిలేయడం, అలా కూడా చేస్తాం. అది కూడా ప్రాణాయామం. ఆ విషయం కూడా చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా చేయుట దాన్ని ప్రాణాపాన గతి రుత్వ అంటారు. ఎవరు చేస్తారు ఇది అంటే ప్రాణాయామ పరాయణులు చేస్తారు. భాష్యం చదువుదాము. అపానే అపాన వృత్తౌ జుహ్వతి ప్రక్షిపంతి ప్రక్షిపంతి. సో అపానే అంటే అపానమునందు. అపానము అంటే శ్వాసను పూర్తిగా లోపలికి పీల్చుకుంటా, అంటే అపాన వృత్తి. అది అపానం అనేటటువంటి ఆ వృత్తి అందు జుహ్వతి ప్రక్షిపంతి, దాంట్లో హోమము చేయుట. దీనిని ప్రాణవృత్తిం. సో ప్రాణమును అంటే శ్వాసను వదిలేయుటను, ప్రాణము అంటే శ్వాసను వదిలేయునుట, అపానము అంటే శ్వాసను పీల్చుకునుట. దానిని అపానమును ప్రాణమునందు జుహ్వతి అంటే ప్రక్షిపంతి, అందులో హోమము చేయుట, అందులో విలీనము చేయుట. దీనికే ఒక టెక్నికల్ పేరుంది, పూరకాఖ్యం ప్రాణాయామం. పూరకాఖ్యం ప్రాణాయామం కుర్వంతి ఇత్యర్థః. సో అలా చేయుటకు పూరకము అనే పేరు. పూరక ఆఖ్యం, ఆఖ్యం అంటే పేరు సంస్కృతంలో, అనే పేరు గల అని అర్థం. సో పూరకము అంటే అపానములో ప్రాణమును హోమము చేయుట, దానికి పూరకము అని పేరు. అంటే ఇప్పుడు శ్వాసను దీర్ఘమైన శ్వాసను తీసుకుని దాన్ని పూర్తిగా వదిలేయుట, ఆ ప్రాణాయామానికి పూరకము అని పేరు. అలాగే దాని రివర్స్, ప్రాణే అపానం తథా అపరే జుహ్వతి. రేచకాఖ్యం ప్రాణాయామం కుర్వంతి ఇత్యేతత్. సో అలాగే ప్రాణే అపానం కుర్వంతి అంటే శ్వాసను పూర్తిగా బయటికి వదిలేసి మళ్ళీ శ్వాస పీల్చుకుంటారు, మళ్ళీ దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకుంటారు. దానికి రేచకము అని పేరు. సో పూరకము, రేచకము. పూరకం అంటే అపానములో ప్రాణమును విలీనము చేయుట, అలాగే ప్రాణములో అపానమును విలీనము చేయుటకు రేచకము అని పేరు. సో దీర్ఘమైన శ్వాస గమనిస్తూ శ్వాస మీదనే ధ్యాసను ఉంచి శ్వాసను పీల్చుకుని వదిలేయుటకు పూరకమని, వదిలేసి పీల్చుంటకు రేచకమని పేరు. అవి వాటికి ఆ ప్రాణాయామాలకు ఇచ్చినటువంటి పేరు. నెక్స్ట్ ప్రాణాపానగతి. ముఖనాసికాభ్యాం వాయోః నిర్గమనం ప్రాణస్య గతిః. సో ముఖనాసికాభ్యాం వాయోః నిర్గమనం అంటే బయట బాహ్య దిగ్బంధనము చేయుట, దానికి ప్రాణస్య గతి అంటున్నారు. ప్రాణాపాన గతి కదా.
అది ద్వంద్వ సమాసము. ప్రాణము యొక్క గతి మరియు అపానము యొక్క గతి అని అర్థం. సో ప్రాణము యొక్క గతికి బాహ్య దిగ్బంధనానికి ప్రాణము యొక్క గతి అని పేరు. ఎందుకంటే శ్వాస వదిలేయడం కదా. అలాగే రివర్స్, తద్విపర్యయేణ తద్విపర్యయేణ అతఃగమనం అపానస్య. తద్గమనం అపానస్య. అతఃగమనము, అతః గమనము అంటే కిందకి వెళ్ళి, అంటే గాలి పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే గాలి లోపలికి వెళ్తుంది, అంటే శరీరంలో కిందకేసి వెళ్తుంది కదా. గాలి పీల్చుకున్నప్పుడు అబ్డామన్ని పుష్ చేస్తుంది గాలి కిందకి. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో గాలి వెళ్తుంది లోపల శరీరంలో. అది అపానము యొక్క డైరెక్షన్. ఆ అపానము యొక్క డైరెక్షన్లో దిగ్బంధనము చేయుట, దానికి అపానస్య గతి అని పేరు. అలాగే రివర్స్లో చేయుట అది ప్రాణము యొక్క గతి అవుతుంది. అంటే గాలి పైకి శరీరంలో కింద నుంచి పైకి వస్తుంది గాలి, అది వదిలేసినప్పుడు గాలి పైకి వస్తుంది, గాలి పీల్చుకున్నప్పుడు కిందకి వెళ్తుంది. ఆ విధంగా వాటి యొక్క గతులు అవి. వాటిని దిగ్బంధనము చేయుట. ఏతే రుద్ధ్వా నిరుధ్య. ఏతే రుద్ధ్వా నిరుధ్య. నిరుధ్య అంటే ఆపడం. నిరుధ్య. సో ప్రాణాపాన గతి రుద్ధ్వా అంటే శరీరంలో డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళే గాలిని నిర్బంధించుట, అది ఒక ప్రాణాయామము. అలాగే శరీరంలోంచి బయటకు వచ్చే గాలి, అంటే పైకి వెళ్ళే గాలిని దిగ్బంధించుట, అది ఒక ప్రాణాయామము. ఈ రెండు ఎవరు చేస్తారు? ప్రాణాయామ పరాయణులు చేస్తారు. ఇటువంటి దానికి కుంభకము అని పేరు. అంతఃకుంభకము, బాహ్య కుంభకము అని పేరు వాటికి. సో అది ప్రాణాపాన గతి రుత్వ అంటే. ఇది ఎవరు చేస్తున్నారు? ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామ తత్పరాః. ప్రాణాయామ తత్పరాః. ప్రాణాయామ పరాయణులు అంటే ప్రాణాయామ తత్పరులు. వారు ఇటువంటి ప్రాణాయామమును చేస్తున్నారు. దాని పేరేమిటి? కుంభకాఖ్యం. కుంభకాఖ్యం. ప్రాణాయామం కుర్వంతి ఇత్యర్థః. ప్రాణాయామం కుర్వంతి ఇత్యర్థః. సో పూరకము, రేచకము, కుంభకము అని వాటి టెక్నికల్ పేర్లు. ఆ విధంగా ప్రాణాయామాలు చేయుట కూడా ఒక యజ్ఞమే. నిజంగా యజ్ఞమే. జాగ్రత్తగా పరిశీలిస్తే లోపలికి తీసుకుంటున్న గాలిని పరిశీలిస్తూ లోపలికి తీసుకుంటున్న గాలిని బయటికి వదిలేసే గాలిలో విలీనం చేయుట, అలాగే రివర్స్ హోమం చేయుట, రివర్స్ బయటికి వదిలేసిన గాలిని లోపలికి తీసుకునే గాలిలో హోమం చేయుట. ఆ విధంగా ప్రాణాయామ తత్పరాయణులు యజ్ఞము చేస్తున్నారు అని అర్థం. చదువుదాం శ్లోకం ఇంకోసారి. అపానే జుహ్వతి ప్రాణం. అపానే జుహ్వతి ప్రాణం. ప్రాణే పానం తథా పరే. ప్రాణే పానం తథా పరే. ప్రాణాపానగతిరుద్ధ్వా. ప్రాణాపానగతిరుద్ధ్వా. ప్రాణాయామపరాయణః. ప్రాణాయామపరాయణాః. అపరే నియతాహారాః. అపరే నియతాహారాః. ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సర్వేప్యేతే యజ్ఞవిదః. సర్వేప్యేతే యజ్ఞవిదః. యజ్ఞక్షపితకల్మషాః. యజ్ఞక్షపితకల్మషాః. సో అపరే వేరొకళ్ళు, ఇంకొక మంది. అపరే నియతాహారాః. నియత ప్లస్ ఆహార, నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సర్వే అపి ఏతే. సర్వే ప్లస్ అపి ప్లస్ ఏతే, అది సర్వే అపి ఏతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. సో ఇంకొక లాస్ట్లో ఇంకొక రకమైనటువంటి యజ్ఞము చెప్తున్నారు. ఏమిటది? అపరే ఇతరులు ఎలా చేస్తున్నారు? నియతాహారాః అంటే పరిమితమైన ఆహారము తీసుకునేవారు. ఆ పరిమితమైన ఆహారం తీసుకొనుట అది కూడా యజ్ఞమే. అది ఒక హోమం. ఇప్పుడు ఉపవాసం చేసామనుకోండి, ఉపవాసం చేసినప్పుడు అది ఒక హోమముతో లెక్క. ఎందుకంటే తినాలి అనే ఆ న్యాచురల్ కోరిక ఏదైతే ఉంటుందో దానిని ఆ ఆకలి యొక్క అగ్నిలో హోమము చేయుట అని అర్థం.
సో అందుకని అది నియతాహారము. అది ఒక అంటే లిమిటెడ్గా భుజించుట, భుజించుట ఒక రకమైనటువంటి యజ్ఞము. ఎంతవరకు చాలా కొద్ది మేరకు అవసరమైనంత వరకు ఒక లిమిటెడ్ అంటే రుచిని బట్టి కోరికని బట్టి తినకుండా ఒక లిమిటెడ్గా శరీరమును యొక్క యాత్రకు ఎంతవరకు అవసరమో అంతవరకు లిమిటెడ్గా భుజించుట, అది యజ్ఞం అవుతుంది. అలా చేసినా యజ్ఞం అవుతుంది. లేదా ఉపవాసం చేస్తే అది డెఫినెట్గా యజ్ఞం అవుతుంది. సో పరిమితమైన ఆహారము తినేవాళ్ళు నియతమైనటువంటి ఆహారము తీసుకునేవారు అని అర్థం. వాళ్ళు ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ప్రాణముల యందు విలీనము చేస్తున్నారు. అంటే ప్రాణములు అంటే పంచ ప్రాణములు అని చెప్తారు కదా. ప్రాణాపాన అంటే అపానము, వ్యానము, దానము అని 5 ఉంటాయి. ఆ 5 ప్రాణములను కూడా ఆ ప్రాణముల యందు విలీనము చేయుట, దాన్ని ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. రకరకాల వాయు సంచారాన్ని బట్టి వాటికి పేర్లు పెట్టారు. శరీరంలో ఏ భాగంలో ఆ వాయువు యొక్క సంచారం నడుస్తుందో దాన్ని బట్టి పేర్లు. 5 ప్రాణాలు అంటాం, పంచ ప్రాణాలు అంటాం. ఆ ప్రాణాలను ప్రాణముల యందు విలీనము చేయుట. ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము అని 5 ప్రాణములు. ఆ 5 ప్రాణములు వాటి ప్రాణముల యందు విలీనము చేయుట. సో నియతమైనటువంటి ఆహారము తీసుకుని శ్వాసను గమనించి శ్వాస యందే హోమము చేయుట, అది ఒక రకమైనటువంటి యజ్ఞము. ఇతరులు కొంతమంది ఈ విధముగా యజ్ఞము చేస్తుంది. అయితే సర్వే అపి ఏతే సర్వే అపి, ఇవన్నీ కూడా యజ్ఞవితః, యజ్ఞము అంటే తెలిసిన వారికి ఇవన్నీ యజ్ఞములని తెలుసు. సో హోమములు అంటే ఏమిటి అంటే ఇప్పటిదాకా 12 రకాల హోమాలని చెప్పారు. అవన్నీ రకరకాల హోమములు అని యజ్ఞవితః, యజ్ఞము తెలిసిన వారికి అది ఆ విధముగా తెలుసును. ఎవరు వాళ్ళకు ఇంకొక చాలా చక్కని విశేషణము పెట్టారు. యజ్ఞ క్షపిత కల్మషాః. కల్మషము అంటే మనస్సులో అంతఃకరణములో ఉండేటటువంటి మలినం. దాన్ని యజ్ఞం ఏం చేస్తుంది? యజ్ఞము క్లీన్ చేస్తుంది. యజ్ఞము చేత క్షపిత అంటే నిర్మూలింపబడినటువంటి, కల్మషము అంటే మలినము. సో యజ్ఞము చేత నిర్మూలింపబడినటువంటి మలినము కలిగిన వారు, ఆర్ మలినము యజ్ఞము చేత, ఎవరిలో అయితే యజ్ఞము చేత మలినము నిర్మూలింపబడుతుందో, ఆరు యజ్ఞము చేత అంతఃకరణ శుద్ధి జరుగుతుందో, ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు యజ్ఞ క్షపిత కల్మషులు. సో యజ్ఞ క్షపిత కల్మషులు అంటే యజ్ఞము చేత నిర్మూలింపబడినటువంటి మలినము కరవారు యజ్ఞవిధులు, యజ్ఞమును తెలుసుకున్నవారు. వాళ్ళందరికీ ఏమిటి తెలుసు? ఏతే సర్వే అపి, ఇవన్నీ కూడా యజ్ఞములు అని వారికి తెలుసును అని చాలా రకాల హోమాల గురించి చెప్పారు. అంటే అందులో ద్రవ్యము గురించి చెప్పినటువంటి, ద్రవ్యంతో ఉన్నటువంటి హోమం ఒకటే చెప్పారు ఈ 12లో. మిగిలినవన్నీ కూడా మోర్ సైకలాజికల్ అండ్ స్పిరిచువల్. మిగిలినవన్నీ కూడా భావము యొక్క లెవెల్లో ఉండే యజ్ఞములే చెప్పారు. ఇన్ని రకాల యజ్ఞాలు చెప్పారు. అన్నీ ఒకటే ద్రవ్యమునకు సంబంధించినటువంటిది, ద్రవ్యముతో చేశారు. సో నియతాహారాహ అంటే చూడండి, ఇప్పుడు యజ్ఞము చేశారనుకోండి, యజ్ఞము చేసిన వాళ్ళు అందులో పురోడాశము అని ఉంటుంది. అంటే యజ్ఞములో హోమం చేయడానికి వాళ్ళు అన్నము నెయ్యి కలిపి తయారు చేస్తారు పురోడాశాన్ని. ఆ పురోడాశాన్ని హోమములో వేస్తారు. అంతా వేరు, కొంత మిగులుస్తారు. కొంత మిగిల్చి అది యజ్ఞము చేసిన యజమాని, ఆ పురోహితులు తినాలి. సో అది నియతమైనటువంటి ఆహారం. కొంత మిగుల్చుకుని ఆ కొంత తింటారు ఆ యజ్ఞం చేసినప్పుడు, అలాగనమాట. సో ఆ విధంగా కూడా క్రతువులో కూడా ఆ పద్ధతి ఉంది. నెక్స్ట్ శ్లోకంలో కూడా రాబోతోంది. సో అందుకని ఆ ద్రవ్యముతో సంబంధించినటువంటి యజ్ఞంలో అటువంటిది నియతాహారం ఒకటి ఉంటుంది. అందుకని కూడా ఇక్కడ నియతాహార అని చెప్తున్నారు. అలా అని అనుకోవచ్చు,
లేదా మామూలుగా మనం చేసే ఉపవాసాలు లేదా రోజు మనం తినే ఆహారంలోనో తక్కువ తినుట. సో ఆ విధంగా ఈ యజ్ఞ శబ్దానికి చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చి 12 రకాల యజ్ఞాలు ఇప్పుడు మనకి ఇప్పటిదాకా చెప్పారు. చాలా చక్కని ఒక లిస్ట్. కింద శంకర్లు ఏమంటున్నారు చూద్దాము. అపరే నియతాహారాః अपरे नियताहाराः నియతః పరిమితః ఆహారः येषान्ते नियतः పరిమితः नियतः परिमितः आहारः येषान्ते शान्ते నియతాహారాः. नियताहाराः సో నియతమైన ఆహారము పరిమితమైన ఆహారము ఎవరికి కలదో వారు నియతాహారులు. మళ్ళీ సమాసానికి విగ్రహవాక్యం. భాష్యం చదువుకుంటే చక్కగా సమాసాలన్నిటికీ విగ్రహవాక్యాలు చెప్పడం వస్తుంది అన్ని రకాల సమాసాలకి. సో నియతమైన పరిమితమైన ఆహారము ఎవరికి కలదో, ఏషాం అంటే ఎవరికి, షష్ఠి బహువచనం. ఎందుకంటే నియతాహారాహ అన్నది బహువచన శబ్దం. నియతాహారః నియతాహారౌ నియతాహారాః. సో బహువచన శబ్దం. బహువచన శబ్దం ఎలా వచ్చింది అంటే దానికి విగ్రహవాక్యం కూడా బహువచనానికి వచ్చేటట్టు చెప్పాలి. పరిమితమైన ఆహారము కలవారు, కలవాడు అని చెప్పాలంటే నియతాహారః అని చెప్పాలి. తే వారు నియతాహారాః. నియతమైన ఆహారము ఎవరికి కలదో వాళ్ళు నియతాహారం. సంతః सन्तः అసంతః నియతాహారాహతోనే చెప్పుకోవాలి. సంతః అంటే ఉన్నారు, ఉన్నవారు అని. ప్రాణాన్ వాయుభేదాన్ प्राणान् वायुभेदान् ప్రాణైషు ఏవ జుహ్వతి. प्राणेषु एव जुह्वति వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణములను అంటే వాయుభేదములను అంటే 5 రకాల ప్రాణాలు అని చెప్పారు. అంటే వాయువు యొక్క సంచారం శరీరంలో ఏ విధముగా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు వాటికి పేర్లు ఉన్నాయి. సో ఆ వాయుభేదములు ఉన్నటువంటి ప్రాణములను ప్రాణేషు ఏవ జిహ్వతి, ప్రాణముల యందే హోమము చేయుచున్నారు. నియతాహారాః అంటే నియతమైన ఆహారం తీసుకుంటేనే శరీరంలో శ్వాస యొక్క గతిని గమనించడానికి కాస్త చోటు ఉంటుంది. కడుపు పూర్తిగా నిండిపోతే, ఉదరం పూర్తిగా నిండిపోతే ఇంకా ప్రాణాయామం చేయడానికి ఏమి చోటు ఉండదు. శ్వాసను గాలిని గమనించడానికి చోటు ఎక్కడ ఉంటుంది? చోటు ఉండదు. సో నియతమైన ఆహారం తింటేనే, అంటే కొంత ఖాళీ ఉంటేనే కదా మనం ప్రాణాయామం వంటిది ఏమైనా చేయగలము. సో అది అక్కడ కనెక్షన్. అది నియతాహారాః ప్రాణాన్ వాయుభేదాన్ ప్రాణేషు ఏవ జుహ్వతి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యస్య యస్య వాయోః यस्य यस्य वायोः జయః క్రియతే जयः क्रियते ఇతరాన్ వాయుభేదాన్ इतरान् वायुभेदान् తస్మిన్ తస్మిన్ జుహ్వతి. तस्मिन् तस्मिन् जुह्वति సో ఏ వాయువులను ఆ వాయువుల యందు, ఏ ప్రాణములను ఆ ప్రాణముల యందు హోమము చేయుట. అది ఈ నియతాహారం కలిగిన వారు అలా చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ప్రాణాన్ని ప్రాణమునందు, అపానమును అపానమునందు అలాగా, అంటే వాటిని గమనించుట అని. ప్రాణము యందు విలీనము హోమము చేయుట అంటే వేరే ధ్యాస ఏమీ లేకుండా శ్వాస పీల్చుకున్నప్పుడు శ్వాస యొక్క గతిని గమనించుట, శ్వాస లోపలికి వెళ్ళే శ్వాసను పూర్తిగా గమనించుట, అది ప్రాణమునందు ప్రాణమును విలీనము చేయుట. ఇందాక చూడండి, లోపలికి తీసుకున్న గాలిని బయటికి వదిలేసే గాలిలో హోమం చేయుట అని చెప్పారు శ్వాసను. ఇప్పుడు లోపలికి పీల్చుకుంటున్నటువంటి శ్వాసను ఆ శ్వాస యందే హోమము చేయుట అని చెప్తున్నారు. అంటే ఆ శ్వాస యొక్క గమనమును గమనిస్తూ శ్వాస పీల్చుకుంటా, అంటే ఒక రకమైనటువంటి అవేర్నెస్తో, కంప్లీట్ అవేర్నెస్తో శ్వాసను పీల్చుకుంటా. అది జాగ్రత్తగా గమనించే అలవాటు చేసుకుంటే చాలా చక్కగా తెలుస్తుంది. శ్వాస శరీరంలో ప్రవేశించినప్పుడు ఆ శ్వాస యొక్క గమనించడం అలవాటు చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది అది. సో అప్పుడు మనసు వేరే చోటకు అటు ఇటుకు పరిగెట్టదు, ఈ శ్వాసను గమనించే యాక్టివిటీలోనే ఉంటుంది, అటు ఇటు పరిగెట్టకుండా. మనము హ్యాపీనెస్ కోర్స్లో కూడా చెప్తాం, మనసు అటు ఇటు పరిగెడుతుంటే దానికి చిట్కా ఏం చెప్తారంటే శ్వాసను గమనించాలి.
శ్వాసను గమనిస్తే ఆ మనసు అటు ఇటు పరిగెట్టడం మానేసి ఆ, ఆ ఆ క్షణంలో ఉంటుంది. సో అలాగా ప్రాణములో ప్రాణమును హోమము చేయుట, అపానములో అపానమును హోమము చేయుట, వ్యానములో వ్యానమును హోమము చేయుట, అలాగా ఆ విధముగా ఏ ఏ ప్రాణమును ఏ ఏ వాయువును ఏ ఏ వాయుభేదమును ఆ వాయుభేదములో హోమము చేయుట అని అర్థము. ఫస్ట్ లైన్కి ఎక్స్ప్లెనేషన్. తే తత్ర ప్రవిష్టాః ఇవ భవంతి. ते तत्र प्रविष्टाः इव भवन्ति. సో ఆ వాయువులను ఆ వాయువుల యందు ప్రవేశించినట్లు అవుతాయి అంటున్నారు. అంతే, అదే చెప్తున్నారు. ప్రాణము యందు హోమము చేయుట, అపానము యందు హోమము చేయుట అని అర్థము. నెక్స్ట్, సర్వే అపి ఏతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. యజ్ఞవిదః అంటే ఇంకా దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, యజ్ఞము తెలిసిన వారు అని అర్థం. యజ్ఞక్షపితకల్మషాః, దానికి విగ్రహం చెప్తున్నారు. యజ్ఞైః యథోక్తైః. సో యజ్ఞము చేత, అది సమస్త పదంలో మరి దాన్ని ఏమంటారు, విభక్తి ప్రత్యయం తీసేసి సమస్త పదం చేస్తాం. మరి ఇప్పుడు రాముని యొక్క బాణము అంటే రామ బాణము అయిందిగా, ఆ యొక్క తీసేసాం, విభక్తి ప్రత్యయం తీసేసి సమస్త పదం చేస్తున్నారు. అలాగే మరి విడగొట్టి చెప్పినప్పుడు అక్కడ విభక్తి ప్రత్యయంతో చెప్పాలి. సో యజ్ఞక్షపిత అంటే యథోక్తైః యజ్ఞైః అంటే ముందు చెప్పినటువంటి యజ్ఞము చేత అంటే తృతీయ బహువచనంలో చెప్తున్నారు. యజ్ఞైః క్షపితః నాశితః. సో యజ్ఞైః క్షపితః యజ్ఞక్షపితః అయింది. సో యజ్ఞము చేత నాశనము చేయబడినటువంటి అది యజ్ఞక్షపిత. క్షపిత అంటే నాశిత అని చెప్తున్నారు. సో యజ్ఞైః నాశితః యజ్ఞక్షపితః అయింది. ఏమిటి నాశింపజేయబడినది? కల్మషః. సో యజ్ఞైః క్షపితః కల్మషః, అది యజ్ఞక్షపిత కల్మషము. కానీ ఇక్కడ బహువ్రీహి సమాసం చెప్తున్నారు, అది ఎవరికి కలదో వారు అని చెప్తున్నారు. సో ఆ బహువ్రీహి చెప్పడానికి అక్కడ విగ్రహంలో యాడ్ చేస్తున్నారు. ఏషాం తే యజ్ఞక్షపిత కల్మషాః. అక్కడికి అది బహువ్రీహి సమాసమైనది. యజ్ఞము చేత నాశనము చేయబడినటువంటి కల్మషములు ఎవరికి కలవో వారు యజ్ఞక్షపిత కల్మషాః. చదువుదాం శ్లోకము. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సర్వేప్యేతే యజ్ఞవిదః. అది భా కాదు. సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. నెక్స్ట్, యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం. నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. సో భాష్యము. ఏవం యథోక్తాన్ యజ్ఞాన్ నిర్వర్త్య. సో యజ్ఞము యొక్క ఫలము రావాలంటే ముందు యజ్ఞము చేయాలి. సో పైన చెప్పినటువంటి విధముగా యజ్ఞమును చేసి, ఏవం యథోక్తాన్ యజ్ఞాన్ నిర్వర్త్య, పైన చెప్పినటువంటి యజ్ఞములన్నీ చేసి అప్పుడు ఏం చేయాలి? యజ్ఞశిష్ట అమృతభుజ. యజ్ఞశిష్టామృతభుజ అది ఒక సమస్త పదము. యజ్ఞశిష్టము అంటే యజ్ఞము చేసిన తర్వాత మిగిలినది, దానికి అమృతము అని పేరు. ఇందాక చెప్పాం కదా, పురోడాశం తయారు చేస్తారు, అన్నము నెయ్యి వగైరా కలిపి దాన్ని తయారు చేసి దాన్ని అక్కడ పెడతారు, పెట్టి దాన్ని హోమం చేస్తారు. హోమం చేసి అందులో కొంత మిగులుస్తారు,
ఆ హోమం చేసిన తర్వాత కొంత మిగిలిన అన్నము నెయ్యితో తయారు చేసిన దానికి అమృతము అని పేరు. దాన్ని యజ్ఞశిష్టము అంటారు. యజ్ఞము చేసిన తర్వాత మిగిలినది దానికి యజ్ఞశిష్టము అంటారు. దానికే అమృతము అని పేరు. దాన్నే అమృతము అంటారు. సో ఆ అమృతాన్ని యజ్ఞము చేసినటువంటి యజమాని, ఆ యజ్ఞము చేయించినటువంటి ఆ పురోహితులు 5 ఉంటారు. 5 రోల్స్ అవి. ఆ 5 ఆ అమృతాన్ని భుజిస్తారు. అది విధి. యజ్ఞము యొక్క ప్రొసీజర్లో అది యజ్ఞం యొక్క ప్రాసెస్ మాన్యువల్లో అలా ఉంటుంది. యజ్ఞం అయిన తర్వాత ఆ 5 కలిసి ఆ అమృతాన్ని స్వీకరించాలి. అది. సో ఆ విధంగా ద్రవ్య యజ్ఞములో అటువంటి ప్రొసీజరల్ స్టెప్ ఒకటి ఉన్నది. యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ మిగిలినటువంటి యజ్ఞ శిష్టం ఏదైతే ఉంటుందో దాన్ని అమృతము అంటారు. ఆ అమృతం ఆ 5 తినాలి, మిగిలిన వాళ్ళందరూ కాదు. ప్రసాదం పంచిపెట్టుట అనేది అది స్మార్థం. అది స్మృతుల్లో వచ్చినటువంటి రిచువల్స్లో అందరికీ ప్రసాదం పంచిపెట్టుట అనేది ఉంటుంది. వైదిక కర్మలో ప్రసాదం పంచిపెట్టుట అనేది ఓన్లీ ఆ 5కే. యజమాని, ఋత్విక్కు, అలా 5 పురోహితుల్లో 4 రోల్స్ ఉంటాయి. ఆ 4 రోల్స్ ఉన్నటువంటి పురోహితులు, 4 డిఫైన్డ్ రోల్స్ యజ్ఞం చేయడానికి పురోహితులు ప్లస్ యజమాని 5. ఆ 5 ఈ అమృతాన్ని స్వీకరిస్తారు. అందరికీ దాన్ని పంచిపెట్టుట అనేది వైదిక కర్మలో ఉండదు. అది స్మార్త కర్మలో ఉంటుంది. అది తర్వాత వచ్చినటువంటి యాడ్ చేసుకున్నటువంటి దాన్ని ఏమంటారు ప్రాక్టీస్ అది. సో యజ్ఞశిష్ట అమృత భుజ, ఆ యజ్ఞము తిన్నవాడు బ్రహ్మను పొందుతాడు అని యాంతి బ్రహ్మ సనాతనం. అయితే ఇక్కడ మనం దీన్ని ఒక ద్రవ్య యజ్ఞానికి ఓకే, ఆ ద్రవ్య యజ్ఞంలో ఆ ప్రొసీజర్ ఉంది, ఆ స్టెప్ ఉంది, చాలా క్లియర్. మరి మిగిలిన యజ్ఞాలన్నీ ద్రవ్య యజ్ఞాలు కాదుగా. పైన 12 రకాల యజ్ఞాలు చెప్పారు. అందులో మిగిలినవి కూడా ద్రవ్యంతో కూడుకున్నటువంటి యజ్ఞములు కాదు. అక్కడ పురోడాశము ఉండదు. మరి అక్కడ అమృతం ఏమిటి, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. శంకర్లు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ అమృతం ఏంటంటే జీవితములో ఉన్న సమయము. ఇక్కడ యజ్ఞశిష్టము అంటే ద్రవ్య యజ్ఞంలో పురోడాశం. ద్రవ్య యజ్ఞము కాని యజ్ఞాలు ఉన్నాయి 11 రకాలు. వాటిల్లో యజ్ఞశిష్టము అంటే మిగిలిన కాలము అని అర్థం, మిగిలిన టైం. సో యజ్ఞము యొక్క ప్రిన్సిపల్ పైన 12 రకాలు చెప్పారు కదా, రోజంతట్లోనూ వాటిని పాటిస్తూ ఉండాలి. ఏదో ఒకటి ఆ టైంకి ఏది రెలవెంట్ అయితే అది. కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినప్పుడు ధ్యానము యజ్ఞం అవుతుంది. ప్రాణాయామం చేసినప్పుడు ప్రాణాయామం యొక్క యజ్ఞం అవుతుంది. తపస్సు చేసినప్పుడు అంటే ఏదైనా రోజు మొత్తం మీద ఒడిదుడుకులు వస్తే ఆ ఒడిదుడుకులను సమానంగా తీసుకుంటా అది యజ్ఞం అవుతుంది. చేసిన పని బ్రహ్మార్పణం అనుకుంటూ పని చేయుట, ఈశ్వరుని పని అంటూ పని చేయుట, అది యజ్ఞం అవుతుంది. సో రోజంతా కూడా ముందు చెప్పినటువంటి 11 రకాల భావ జాలముతో కూడుకున్నటువంటి యజ్ఞములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేయగా మిగిలినటువంటి సమయము అని అర్థం. అంటే యజ్ఞము చేసి యజ్ఞశిష్టము అంటే యజ్ఞము చేయగా మిగిలినటువంటి కాలము. రోజంతా యజ్ఞము యొక్క ప్రిన్సిపల్తో గడిపేసిన తర్వాత మిగిలినటువంటి టైం ఏదే ఉందో ఆ టైంలో అమృత కుచ, ఆ టైంలో మిగిలినవి ఏమైనా భోగములు ఏమైనా ఉంటే అవి అనుభవించుట అని అర్థం. సో మనము ప్రాణాయామము అది మొదలెట్టినప్పుడు జస్ట్ ప్రాణాయామం చేసిన ఆ కాస్త సేపే యజ్ఞము యొక్క ప్రిన్సిపల్లో ఉన్నాం అనుకోండి. మిగిలిన టైం అంతా యాజ్ యూజువల్ కోరికలను బట్టి రోజు నడుస్తుంది. మామూలుగా లౌకికలుగా అలా నడుస్తుంది అనుకోండి. మనం మొట్టమొదటిసారి ప్రాణాయామము ధ్యానము నేర్చుకున్నప్పుడు మనం కూడా ఏం చెప్తాం హ్యాపీనెస్ కోర్సులో, 20 నిమిషాలు పడుతుంది మీకు. ఆ 20 నిమిషాలు ఒక చోట కూర్చుని మీరు ఈ ప్రాణాయామము ఈ క్రియ చేసుకోండి, మిగిలిన టైంలో మీ ఇష్టం, మీకు ఏం కావాలంటే చేసుకోండి. సో అయితే ఏమైంది, మొత్తం 24 గంటల్లో ఆ 20 నిమిషాలు అంటే ఒక కొద్ది చాలా చిన్న పర్సంటేజ్ యజ్ఞముతో గడుపుతున్నాం ప్రతిరోజు. సో స్టార్ట్ చేసినప్పుడు ఒక 1% యజ్ఞముతో నడిచి మిగిలిన టైం అంతా కూడా మామూలుగా యథావిధిగా లౌకికుల వలె కోరికలను బట్టి సంసారంలో హడావిడితో నడిచిపోతుంది జీవితం. కానీ ఆ యజ్ఞం యొక్క పర్సంటేజ్ పెరగాలి. యజ్ఞం యొక్క పర్సంటేజ్ పెరిగి 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 ఇక్కడ ముందు మనకి ఆ పెంచుకోవడానికి ఇక్కడ ముందు 12 రకాల యజ్ఞాలు చెప్పారు. ఆ మెల్లగా జీవితంలో ఆ ప్రిన్సిపల్ని మనము ఇండ్యూస్ చేసుకుంటే కాలక్రమేణా యజ్ఞం యొక్క టైం పెరుగుతుంది రోజులో.
రోజు మొత్తం మీద 24 గంటల్లో చాలా వరకు యజ్ఞం యొక్క ప్రిన్సిపల్‌తో మనము యజ్ఞము యొక్క దృష్టికోణంతో మనం చేయవలసిన పనులు చేయగలుగుతాం. 100% చేయగలిగితే మరీ మంచిది. ఇంక అసలు వేరే టైమే ఉండకూడదు. మొత్తం అంతా యజ్ఞమే అయిపోతుంది అప్పుడు. జీవితం 24 గంటలు యజ్ఞమే అయిపోతుంది. అలా కాలేదనుకోండి, ఓ 80%, 90 ఓ 10%తో మొదలయ్యి అది మెల్లగా ఒక 80, 90%కి చేరుకుందనుకోండి. ఆ మిగిలిన 10% టైం ఏదైనా ఉంటుందో అందులో ఏదో శాస్త్ర విరుద్ధము కానటువంటి భోగములను అనుభవించుట. విరుద్ధం అంటే ఏది మన జీవితం యొక్క లైఫ్ స్టేజ్‌ని బట్టి, ఆశ్రమాన్ని, మనకున్నటువంటి కర్తవ్యాలని బట్టి వాటి కాంబినేషన్‌లో ఆలోచించుకొని కొంతవరకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఆహ్, ఆహ్, భోగములను అనుభవించుట అని అర్థం. అది యజ్ఞశిష్టామృత భుజః. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళు సనాతనం బ్రహ్మ యాంతి. సనాతనమైనటువంటి బ్రహ్మను పొందుతారు. అంటే బ్రహ్మజ్ఞానమును, ఆత్మజ్ఞానమును పొందుతారు అని అర్థం. ఏ విధంగా? యజ్ఞము యొక్క ప్రిన్సిపల్‌తో జీవితాన్ని గడిపితే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగి ముందు మనం చెప్పుకున్నాం గదా చాలా సార్లు. అంతఃకరణ కర్మయోగంను పాటిస్తే అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానమునకు యోగ్యత, అప్పుడు మన స్వరూపం ఏమిటో మనకు అర్థం కావడం. అంటే నేను కర్తను కాను అని మనకి అనుభవపూర్వకంగా అర్థమవుట. అప్పుడు తద్వారా మోక్ష ప్రాప్తి. తద్వారా ఆ పరబ్రహ్మను చేరుకొనుట ఆర్ మోక్షమును పొందుట ఆర్ కంప్లీట్ సైకలాజికల్ ఫ్రీడమ్‌ను అనుభవంలోకి తెచ్చుకొనుట. సనాతనం బ్రహ్మయాంతి అంటే సనాతనమైనటువంటి బ్రహ్మ. ఇంకా అది టైమ్‌లెస్. ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ అప్పుడు ఇంకా టైమ్‌లెస్ అయిపోతుంది. అందుకని అది సనాతనము. ఒకసారి ఆ స్టేజ్‌కెళ్ళి వచ్చినప్పుడు అంటే మన మనస్సు, బుద్ధిలో ఆ జ్ఞానము విజ్ఞానముగా మారినప్పుడు, ఆ అనుభవానికి వచ్చినప్పుడు ఒకసారి వచ్చిందనుకోండి ఇంక అక్కడి నుంచి జారిపోవడం అంటూ ఉండదు. అందుకని అది సనాతనం. అది టైమ్‌లెస్ అయిపోతుంది ఇంకప్పుడు. ఆ యాటిట్యూడ్ అలాగా బుద్ధిలో అది అలా బుద్ధి నిశ్చయము అంత పకడ్బందీగా ఆ బుద్ధి నిశ్చయం కలుగుతుంది. సో, యజ్ఞశిష్టామృత భుజః సనాతనం బ్రహ్మ యాంతి. చాలా చక్కని వాక్యం. ఆ ప్రిన్సిపల్ చూడండి. యజ్ఞశిష్ట అమృతము. యజ్ఞము చేయగా మిగిలినటువంటి కాలం అదే అమృతం. అంటే 100% యజ్ఞము అనే ప్రిన్సిపల్‌తో జీవించమని అర్థము. అక్కడ వరకు మనము మార్చుకోగలిగితే లైఫ్ స్టైల్‌ని ప్రతి క్షణము యజ్ఞము వలె మనం మార్చుకోగలిగితే. ఎలా మార్చుకోవాలి అంటే మనకు 12 రకాల ఎగ్జాంపుల్స్ ముందు ఆయన చెప్పియే ఉన్నాడు. వాటిని జాగ్రత్తగా పరిశీలించుకుని జీవితంలో ప్రతి క్షణాన్ని యజ్ఞము కింద మార్చుకుంటే ఆటోమేటిక్‌గా సనాతనం బ్రహ్మ యాంతి. అది దాని యొక్క అర్థము. నా అయం లోకః అస్తి అయజ్ఞస్య కుతః అన్యః కురు సత్తమా. అంటే ఇలా చేయకపోతే అయజ్ఞస్య యజ్ఞము చేయనటువంటి వానికి శాంతి ఎలా దొరుకుతుంది? ఇది చేయకపోతే వేరే మార్గం లేదంటున్నారు. వేరే మార్గం ఏమీ లేదు. భాష్యం చదువుదాము, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు శంకర్లు. కాకపోతే అయజ్ఞస్య యజ్ఞం అనే ప్రిన్సిపల్ జీవితంలో తెచ్చుకోకపోతే వేరే మార్గం ఏమీ లేదని చెప్తున్నాడు. ఓ కురు సత్తమా, ఓ అర్జునుడా, నాయం లోకః అస్తి అయజ్ఞస్య. అయజ్ఞుడికేమీ వేరే లోకం ఏమీ లభించదు. ఇక్కడే బ్రహ్మ సనాతనం, ఆ బ్రహ్మను చేరుకొనుట అంటే సనాతనమైనటువంటి సైకలాజికల్ ఫ్రీడమ్‌ను సిద్ధించుకొనుట అనేది అయజ్ఞునికి ఉండదు. ఇంక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాల్సిందేముంది అంటున్నాడు. సో, యజ్ఞశిష్టామృత భుజః సనాతనం బ్రహ్మ యాంతి. 12 రకాల యజ్ఞాలు చెప్పి మనకి జీవితంలో ప్రతి క్షణమును కూడా యజ్ఞముగా మార్చుకుంటే అదే సనాతనమైన బ్రహ్మను అంటే మోక్షమును పొందుటకు దారితీస్తుంది అని ఆ యజ్ఞ ప్రకరణమును అక్కడికి కంక్లూడ్ చేస్తూ ఇప్పుడు ఇంక ఇది దాని యొక్క ఫలమును చెప్పి యజ్ఞముగా మార్చుకొనుట వలన ఉన్నటువంటి ఫలమును చెప్పి ఈ యజ్ఞముల్లో నెక్స్ట్ శ్రేష్టమైనది ఏదో చెప్పి ఈ ప్రకరణాన్ని ముగించి టాపిక్
టాపిక్ మారుతుంది. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ ఈ యజ్ఞములో చెప్పినటువంటి యజ్ఞములో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి యజ్ఞము బ్రహ్మయజ్ఞము, అంటే జ్ఞాన యజ్ఞము అని చెప్పి అక్కడి నుంచి ఆ టాపిక్ మారుతుంది. చదువుతాం ఇంకొకసారి శ్లోకము. యజ్ఞశిష్టామృతభుజః यज्ञशिष्टामृतभुजः యాంతి బ్రహ్మ సనాతనం यान्ति ब्रह्म सनातनम् నాయం లోకోస్త్యయజ్ఞస్య. नायं लोकोऽस्तयज्ञस्य స్తా కింద యా ఉంది. నా అయం లోకః అస్తి ప్లస్ అయజ్ఞస్య. సో అస్త్యయజ్ఞస్య అవుతుంది. नाय అస్తి ఏమో లోకహతో కలిసి లోకోస్తి అయింది. సో ఆ. లోకోస్తి ప్లస్ అయజ్ఞస్య లోకోస్త్యయజ్ఞస్య. సో కలిపి చదివితే నాయం లోకోస్త్యయజ్ఞస్య नायं लोकोऽस्त्ययज्ञस्य కుతోన్యః కురు సత్తమా. कुतोऽन्यः कुरु सप्तमा ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.